నేను నిజంగా చెప్తున్నా, ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ మీరు కంపల్సరిగా మీ ఇంట్లో చెప్పండి. తప్పైనా సరే చెప్పండి. మీరు తప్పు మీరు వెళ్ళి చేసిందే తప్పు, మళ్ళీ వాడేదో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే తప్పు మీద తప్పు చేస్తూ, ఇప్పుడు నీ లైఫ్ నే కాకుండా ఒక 300 మంది అమ్మాయిల లైఫ్ ని నువ్వు ఇరకాటంలో పెట్టావు అని అంటే, ఇది ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా అమ్మాయి 4th ఇయర్ బీటెక్ ఏదో అని విన్నాను. ఇంకేంటి మీ చదువుకున్న చదువుకి ఏంటి మీ విఘ్నత, లేకపోతే మీ ఆలోచన విధానాలేంటి? మొన్న ఎప్పుడో అంటే కూడా ఫోన్స్ మేడం అన్నది. ఫోన్స్ ఇప్పుడు ఫోన్ అన్నాక, సోషల్ మీడియా అన్నాక మంచి ఉంటది, చెడు ఉంటది. కొన్ని 5 కోట్ల మంది జనాభా ఉన్నాం రాష్ట్రంలో. 5 కోట్ల మంది జనాభాకి జరగట్లేదు అని అంటే మంచిని ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. చెడును కూడా అది నీకు చెడు అని తెలుస్తున్నప్పుడు ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలి. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఒక ఫోను వచ్చింది, ఒక ఫేస్బుక్ అయినా, ఒక ఇన్స్టా అయినా, ఎవ్రీథింగ్ అంతా ఓపెన్ థింగే కదా. ఏది ఎవరినో నమ్మేసి ఎవరికో మెసేజ్లు పెట్టేసుకొని ఇబ్బంది పడుతున్న ఆడపిల్లల్ని చూస్తున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం నిజంగా ఆ 300 మంది అమ్మాయిల అసలు అలా ఆ రోద అంటారు కదా, ఏడుపులు నిజంగా నాకు చాలా చాలా బాధేసింది. కాకపోతే గవర్నమెంట్ దీని మీద స్పందించదా కూడా నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు నేనే ఎన్ని మాట్లాడాను, మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాట్లాడాను, మీరు ఎన్ని చూస్తున్నారు లైవ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ఎన్ని చూస్తున్నారు? ఏ ఒక్కదానికన్నా న్యాయం జరిగితే ఇదిగో ఎలాగొచ్చి మాట్లాడాలనిపిస్తుంది. అమ్మ మనం మాట్లాడాం, ప్రశ్నించాం, దానికి ఒక న్యాయం జరిగింది అని. జస్టిస్ ఎలాగవుతుంది? ఏ విధంగా అవుతుంది? అది ఇంకా ఘోరం. అది అసలు ఏం కాలేజో, ఏం పనికి మాలిన కాలేజో అది నాకు తెలియక అడుగుతాను. కొంచెం నాకు తెలిసి ఈ స్టూడెంట్ యూనియన్స్ కి సంబంధించినటువంటి మీరందరూ గట్టిగా ఫైట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎవ్వరు ఏంటి ఆ పిల్లలు బయటకు వస్తుంటే నిజమే ఆ పిల్లల్ని అడుగుతుంటే కొడుతున్నారంట. ఈ కొట్టడం ఏంటి? అసలు నాకు అర్థమవని విషయం ఏంటంటే ఎంత గాడి తప్పిపోయి ఉన్నారో. అసలు ఒక భయం లేదు, ఒక పోలీస్ స్టేషన్లోనంటే ఒక ఇది లేదు, లేకపోతే ఒక తప్పు చేస్తున్నామన్న, తప్పు చేసిన తర్వాత గిల్టీ ఫీలింగ్ లేదు, తప్పు చేస్తున్నామన్న భయం అంతకన్నా లేదు. ఎవడో ఒకడు కాపాడతాడులే. ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నానో, వాళ్ళ అక్కో, వాళ్ళ అమ్మో ఎవడో ఒకడు వాళ్ళ కాలు పట్టుకొని భిక్ష పెట్టండి రా అంటే భిక్ష పెడుతున్నారు. అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చలామణి అయిపోతూ, ఏంటి ఇన్సిడెంట్లు, ఏంటి మన ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎంత బాధపడాలి? 300 మంది లైఫ్లతో ఆడుకోవడం కాదా ఇది? ఇది సున్నితమైనటువంటి విషయం కాదా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం కాదా? ఇంకా దరిద్రం ఏంటంటే సోషల్ మీడియా కూడా ఎట్లుందంటే ఈ విషయాన్ని అక్కడ చూపించరు. ఈ విషయం కూడా ఎక్కడో చూపించరు. ఆ టీవీ ఛానల్స్ కూడా ఏవో పనికి మాలినవి అవి మాత్రం వేసినవే వేసి మీ ఎక్కడ విలువలు లేవా? నిన్న అనుకుంటాను, పేరెందుకులేండి, ఒక పెద్ద న్యూస్ ఛానల్ నన్ను లైవ్ డిబేట్కి రమ్మంటే ఏంటండి టాపిక్ అంటే ఏదో పనికి మాలిన టాపిక్. దానివల్ల యూజ్ ఏంటి బ్రదర్ అంటే, మేడం మీకు విషయం చెప్తాను, మొన్న ఇలాగా పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఆ వీడియో వేసాము, ఎవడు చూడలేదు, 100 మంది చూశారు. అదే రాజు తరుణ్నో లేకపోతే ఇంకోటో ఇలాంటి విషయాలు వేస్తే మాత్రం వేలలో వ్యూస్ వస్తున్నాయి, మా టీఆర్పీలు పెరుగుతున్నాయి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? చూస్తున్న జనాలను బట్టే కదా మేము కూడా ఏదన్నా ప్రోగ్రామ్ చేయగలుగుతాం అంటున్నారు. ఏం చెప్తాం ఇంకా? మనం చూడట్లేదని వాళ్ళు కూడా టీవీ ఛానల్లో వేయట్లేదంట. అది పనికి మాలినవి. అసలు అవి ఎందుకు, ఏ దేశానికి కాదు కదా, పక్కింటోడికి కూడా పనికి రానిటువంటి విషయాలు ఉంటాయి. అవి మాత్రం మీడియాలో వేస్తే మాత్రం అవురు మనకు చూసేస్తారు, వీడియోస్ వచ్చేస్తున్నాయి, వ్యూస్ వచ్చేస్తున్నాయి. అయ్యో అంతెందుకు, నేను మిగతా వీడియోస్ ఏదన్నా మాట్లాడితే అనకూడదు కానీ ఒక 700K వ్యూస్, 1 మిలియన్ వ్యూస్, 800 వ్యూస్ వేరే విషయాలు